సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిత్యం రద్దీగా ఉండి ప్రభుత్వ కార్యాలయాలకు, కాలేజీ పాఠశాలకు నిత్యం ఉద్యోగస్తులు, విద్యార్థులు వెళ్లే మార్గంలో వైన్స్ ఏర్పాటు చేయదని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ కులదైవం ఉన్న చోట వైన్స్ ఏర్పాటు చేస్తే నిత్యం దేవాలయానికి వచ్చే మహిళలకు ఇబ్బంది కలుగుతుందని, అలాగే అపరిశుభ్రత నెలకొంటుందని యాదవ సంఘ సభ్యులు వాపోతున్నారు. చిన్న కోడూరు, నా పేరు శారద. మా కులదైవం చౌడాలమ్మ ఆలయం దగ్గర వైన్స్ ఉంది. ఆ వైన్స్ గతంలోనే మేము తీసేయమంటే మేము టెండర్ వేసాము. 2 సంవత్సరాల దాకా మాకు ఛాన్స్ ఇవ్వమంటే ఇచ్చినాము. మళ్ళీ ఇప్పుడు టెండర్ వేసి కొత్తది రావద్దు తీసేయండి అంటే వాళ్ళు వినట్లేదు. మన అధికారులు పట్టించుకొని అది ఇక్కడ ఆలయం దగ్గర నుంచి తొలగించవలసిందిగా కోరుకుంటున్నాం అధికారులను. చిన్న కోడూరు శ్రీకృష్ణ సంఘం సభ్యుల మా దేవాలయం ఇక్కడ చౌడలమ్మని గుడి కట్టినాం. గతంలో వైనస్ ఇక్కడ వచ్చింది. వస్తే గతంలో మేము అందరం తిరిగి పడుతుంటే ఏమన్నారంటే వాళ్ళు ఎవరైతే వైనస్ వెళ్ళినోళ్ళు ఆ జాగ వాళ్ళు ఈ 2 సంవత్సరం మాకు అవకాశం వేయండి, ఇస్తే మేము గతంలో తీసేస్తాం, ఇప్పుడు వచ్చినా ఇక్కడ పెట్టలేము అన్న ఒప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చింది వైనస్, మళ్ళీ వస్తే ఆన్లైన్ పెడదామని వాళ్ళ బలవంతం చేస్తారు. మేము సిపికి వీళ్ళందరికీ లెటర్ ఇచ్చడం జరిగింది. గతంలో నెల 15 రోజుల కింద గతంలో ఇచ్చినాం. వీళ్ళు ఇచ్చినా కానీ అధికారులు పట్టించుకుంటారు. రాత్రి సున్నం వేసి జరిగింది. సున్నం వేస్తే ఎస్ఐ చాప్ చేసిండు. దానికి అంతే సంగతి. చిన్నకోడూరు మండల కేంద్రంలో 2 వైన్స్లు ఉన్నాయి. ఒక వైన్స్ అక్కడ మెయిన్ రోడ్డుకు ఉన్నది, ఇంకొక వైన్స్ మాచాపూర్ రూట్లో ఇక్కడ రైట్ సైడ్లో వైన్స్ నిర్వహించడం జరిగింది. అదే వైన్స్కి ఎదురుగా మా కులదైవం అయినటువంటి చౌడలమ్మ దేవాలయం ఇక్కడ గుడి ఉన్నది. ఈ గుడి దగ్గర వైన్స్ పెట్టకూడదని చెప్పేసి గతంలో సుత చెప్పడం జరిగింది. మేము గుడి నిర్మించి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత మేము పండుగ చేసినప్పుడు సుతా వాళ్ళకు చెప్పినాము ఇక్కడ వైన్స్ ఉండొద్దు, వైన్స్ ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది, మాకు గుడికి వస్తువులకు బయటలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పినాము. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఈ యొక్క 2 సంవత్సరాలు కదా, ఈ 2 సంవత్సరాలలో అయిపోతుంది, అయిపోయినాక మళ్ళీ సంవత్సరం పెట్టనీయమని సుతా చెప్పారు. అదేవిధంగా వాళ్ళని సరే పోనీలుగా మన ఊరోళ్ళమే కదా మనం ఎందుకు ఉండంతి అని చెప్పేసి మేము ఒప్పుకొని వాళ్ళకు ఆ 2 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చినాము. మళ్ళీ టెండర్లు వేసారు. టెండర్లు వచ్చిన తర్వాత సుతా టెండర్లు వేసినాక విడుదల అయిపోయిన తర్వాత వాళ్ళకు చెప్పినాము ఇక్కడ వైన్స్ వేస్తారు, వైన్స్కు టెండర్ వేసాడు, ఇక్కడ వైన్స్ ఉండద్దు అని చెప్పేసి సుతా చెప్పినా సుతా మేము వైన్స్ ఈయనే వేస్తాము, ఈయనే ఉంటామని చెప్పేసి హెచ్చరించారు. మీరు చూసుకున్నట్టయితే వైన్స్కి ఇక్కడికి అంతా 25 మీటర్ల డిస్టెన్సే ఉన్నది. ఇక్కడ వైన్స్లో అక్కడ మద్యం తీసుకొని వీడికి వచ్చి ఇక్కడ కూర్చుండి మద్యం సేవించడము, గ్లాసులు ఇక్కడ వాడేయడము, అదేవిధంగా తాగిన బాటిల్స్, ఖాళీ బాటిల్స్ కానీ, గ్లాసులు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, మొన్న మేము వచ్చి చూసరికి మా టెంపుల్లో మంచూరియా గ్లాసులు, వాటర్ బాటిల్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మాకు పూజారు, మా గుడికి సంబంధించిన ఒక పూజారు ఉంటాడు. ఆ పూజారి ఇక్కడికి వచ్చి పూజ చేయనీకి అవన్నీ కడగనీకి చూస్తే ఆయనకు బాగా ఇబ్బంది పడుతుండు. మాకు గతంలో 2-3 సార్లు చెప్పిండు, అధ్యక్ష మరి ఇట్లా మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ఆడ పోయేసరికి అంత గలీజ్ ఉంటుంది, సీసలే కావచ్చు, తిని పాడేసిన ప్లేట్సే కావచ్చు, అట్లాంటివి వచ్చేవారికి ఇక్కడ అంత స్మెల్, ఆడ ఇక్కడ సిట్టింగు పక్కన మీరు బిజినెస్ తీసుకుంటే అవేంటి మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి, వాళ్ళ సూతే చెప్పినాం ఆడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పార్సల్ తీసుకొని రావాలి, ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చొని తాగేసేయాలి. మళ్ళీ లేడీస్ వాళ్ళు బోనాలు ఎత్తుకొని వస్తుంటే సూతా ఇక్కడ తాగి ఆన్నే మల విసర్జన చేయడము. అదేంటంటే నువ్వేందే మేము బరాబర్ అనేటి వాళ్ళు మద్యం సేవించిన మత్తులో ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకు అర్థం లేదు. మా మహిళలు భయపడే సూతా అక్కడనే ఆగిపోయి మాకు ఫోన్ చేస్తే మళ్ళీ మేము వచ్చి వాళ్ళని లోపల తీసుకుపోవడం. మాకేంటంటే మేము ప్రతి ఆదివారం అమ్మవారిని కొలుసుకుంటాం. మా కులదైవం మా చౌడలమ్మ రాత్రికి వచ్చి దీపం ఉంటుంది, మాకు పూజారి ఉంటాడు, పూజారి ఇబ్బంది పడుతుండు. అదేవిధంగా మాకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మా మహిళలకు మేము ఇక్కడ బోనాలు చేసి ఉంటుంది. మాకు సట్టేటి వారాలలో 1 రోజులు మేము సట్టు ఒక్క బొద్దులు ఉంటాం, అమ్మవారిని కొలుసుకుంటాం, మల్లన్న దేవుని చేసుకుంటాం. మల్లన్న దేవుని చేసుకున్న ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈమెకు బోనము సమర్పిస్తాము. బోనం సమర్పించి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టడం, పూజించడం అట్లాంటి మా కార్యక్రమం నడుస్తాయి. అట్లాంటి టైంలో మాకు సాయంత్రం టైంలో బాగా ఇబ్బంది అవుతుంది. ఈ విషయం గతంలో సూతా చాలాసార్లు చెప్పినాం, అటు యజమానికి కావచ్చు, వైన్స్ హోల్డర్కి కావచ్చు, చెప్పినా సూతా మేము ఇస్తా ఉన్నాము, మేము ఈయనే పెట్టుకుంటాం అన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతారు. అదేవిధంగా మేము సంఘం అంతా కలిసి, మా సంఘం సభ్యులంతా కలిసి అటు ఎక్సైజ్ శాఖకు సూతా